అనంత కరుణామయుడు పరమ కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో. ఆయత్ నంబర్ 99. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీమ్. وهو الذي أنزل من السماء ماء فأخرجنا به نبات كل شيء فأخرجنا منه خضرا نخرج منه حبا متراكبا ومن النخل من طلعها قنوان دانية وجنات من أعناب والزيتون والرمان مشتبها وغير متشابه انظروا إلى ثمره إذا أثمر وينعه إن في ذلكم لآيات لقوم يؤمنون. ఆయత్ నంబర్ 99. ఇంకా ఆకాశం నుంచి వర్షాన్ని కురిపించినవాడు ఆయనే. ఆ తరువాత దాని ద్వారా మేము అన్ని రకాల మొక్కల్ని వెలికి తీసాం. ఆ పైన మేము పచ్చని కొమ్మను సృజించాం. దాని ద్వారా మేము ఒకదానిపై ఒకటి పేరుకుని ఉన్న గింజల గల పంటల్ని పండిస్తాం. ఖర్జూర చెట్ల నుంచి, అంటే వాటి పాళీ నుంచి కిందకు వేలాడే పండ్ల గెలను, ద్రాక్ష తోటలను, జైతూనును, ఆలివ్ పండ్లను, దానిమ్మ కాయలను ఉత్పన్నం చేశాం. వాటిలో కొన్ని ఒకదానిని ఇంకొకటి పోలి ఉంటాయి, మరికొన్ని పోలి ఉండవు. ప్రతి చెట్టుకు కాసిన కాయ పెరిగి పెద్దదవుతున్నప్పుడు, అది పండుతున్నప్పుడు కాస్త నిశిత దృష్టితో చూడండి. నమ్మేవారి కోసం వీటిలో నిదర్శనాలు ఉన్నాయి. 99. ఇంకా ఆకాశం నుంచి వర్షాన్ని కురిపించినవాడు ఆయనే. ఆ తరువాత దాని ద్వారా మేము అన్ని రకాల మొక్కల్ని వెలికి తీసాం. 132. ఈ ఆయతులో విశ్వప్రభు యొక్క సృష్టి ప్రక్రియలోని అపురూపమైన అందాలు, అద్భుతాలు చిత్రించబడ్డాయి. వర్షాన్నే చూడండి, అది కురవగానే అప్పటి వరకు నెర్రలు కొట్టి ఉన్న నేల ఒక్కసారిగా పులకిస్తుంది. రకరకాల మొక్కలు అందులో మొలకెత్తుతాయి. చూస్తూ ఉండగానే నలువైపులా పచ్చిక బయళ్ళు పరచుకుని అది ముస్తాబవుతుంది. ఆ పైన మేము పచ్చని కొమ్మను సృజించాం. 133. నేలలో చల్లబడిన ఒక చిన్న విత్తనం లేక టెంక క్రమక్రమంగా ఓ మహావృక్షముల రూపదాల్చడం, అది శాఖోపశాఖలుగా విస్తరించి నలుగురికి నీడనివ్వడం, పువ్వులు, కాయలు, పండ్లతో అది పరిసరాల వారికి ప్రయోజనదాయకంగా మారడం, వాతావరణ కాలుష్యాన్ని అరికట్టడం, ఇదంతా ఆ పరిపాలకుని ప్రణాళికా రచనలో అంతర్భాగమే. దాని ద్వారా మేము ఒకదానిపై ఒకటి పేరుకుని ఉన్న గింజల గల పంటల్ని పండిస్తాం. 134. ఈ మొక్కల మహావృక్షాల నుండి దేవుడు సృజించిన ధాన్యాలు, కాయలు, పండ్లు కూడా ఆయన అద్భుత సృష్టికి ప్రతిరూపమే. ఉదాహరణకు గోధుమలు, వరి బుట్టలు, మొక్కజొన్న కండ్లు, గోధుమ, జొన్న వెన్నులు మొదలగు ధాన్యాలు యోచన చేసేవారికి ప్రబల నిదర్శనాలుగా ఉన్నాయి. ఖర్జూర చెట్ల నుంచి, అంటే వాటి పాళీ నుండి కిందకు వేలాడే పండ్లగలను. 135. అరబీలో హిన్ వానున్ అని వచ్చింది. ఇది హిన్వున్కు బహువచనం. గెల అని దీని అర్థము. ఖర్జూర వృక్షాల నుంచి మొదట పువ్వుల రూపంలో గెల బయటికి పొడుచుకు వస్తుంది. ఆ తరువాత దానికి చిన్న చిన్న పిందెలు మొలుస్తాయి. ఎండాకాలంలో అవి పండి కోతకు వస్తాయి. వాటిలో కొన్ని గెలలు కిందకి వేలాడుతూ చేతుకు అందుతూ ఉంటాయి, మరికొన్ని గెలలు అందవు. హతహుల్ ఖదీర్. ద్రాక్ష తోటలను, జైతూనును, ఆలివ్ పండ్లను. 136. అంటే మేము వర్షం ద్వారా మొలకెత్తించిన వృక్షాలలో ద్రాక్ష తీగలు, జైతూను, దానిమ్మ వృక్షాలు కూడా ఉన్నాయి. ఇవన్నీ మేము మీ ప్రయోజనార్థమే పుట్టించాం. అయినా మీరు ఈ సృష్టిపై యోచన చెయ్యరేమిటి? దానిమ్మ కాయలను ఉత్పన్నం చేశాం. వాటిలో కొన్ని ఒకదానిని ఇంకొకటి పోలి ఉంటాయి, మరికొన్ని పోలి ఉండవు. 137. అంటే గుణాల, స్వభావాల రీత్యా కొన్ని పండ్లు పరస్పరం పోలి ఉంటాయి, అయినా దేని ప్రత్యేకత దానిదే.
వాటి రంగు వేరు, రూపు వేరు, రుచి వేరు, వాసన వేరు. కొన్ని వృక్షాల ఆకులు పరస్పరం పోలి ఉంటాయి, కానీ వాటి పండ్లు మాత్రం భిన్నంగా ఉంటాయి. ప్రతి చెట్టుకు కాసిన కాయ పెరిగి పెద్దదవుతున్నప్పుడు, అది పండుతున్నప్పుడు కాస్త నిశిత దృష్టితో చూడండి. నమ్మేవారి కోసం వీటిలో నిదర్శనాలు ఉన్నాయి. 138. ఇప్పటి వరకు పేర్కొనబడిన వస్తువులన్నింటిలోనూ సృష్టికర్త యొక్క అసాధారణమైన శక్తి, సామర్థ్యాలతో పాటు ఆయన వివేచనం, దాక్షిణ్యం, యుక్తి తొణకిసలాడుతున్నాయి.